ఫూక్ అనేది హిందీలో దేశీ రక్ష అనేది ఒక వర్షన్ అంటే ఇట్ నాట్ ఎగ్జాక్ట్లీ ది సేమ్ ఫిల్మ్ మనం చేసాం. ఫియర్ అనేది ఒక యూనివర్సల్ సబ్జెక్ట్ కాబట్టి ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ కనెక్షన్ టు యువర్ బ్యాక్గ్రౌండ్, యువర్ ఒక ఎడ్యుకేషన్, సోషల్ స్టేటస్, రీజన్ అనేది కాకుండా ఇది యూనివర్సల్ ఫీలింగ్ కాబట్టి. అండ్ మెలిన్ ద డైరెక్టర్ హూస్ డన్ ఆవహం ఈజ్ టెక్నికలీ వెరీ ప్రొఫెషనల్. సో దాంతో ఇది సబ్జెక్ట్ మ్యాటర్ లైక్ ఐ సెడ్ స్పెసిఫిక్గా లేదు కాబట్టి వి డిసైడ్ టు డబ్ ఇట్ ఇన్ తెలుగు. ఇంకో పాయింట్ ఏంటంటే ఫూక్ చూడకపోయినా దిస్ విల్ హ్యావ్ ఎ ఇండిపెండెంట్ స్టోరీ, డజంట్ హ్యావ్ ఎ కనెక్షన్ టు ద ఫస్ట్ పార్ట్. సో ఫూక్ చూడకపోయినా ఇన్ స్పైట్ ఆఫ్ ఇట్ బీయింగ్ ఎ సీక్వెల్ ఇట్ ఇస్ డిజైన్ టు వర్క్ ఇండిపెండెంట్లీ. లోహెన్ is probably the greatest horror writer ever who lived. He wrote a book called Sometimes the Dead Come Back. అంటే ఇప్పుడు దెయ్యాలని చచ్చిపోయిన వాళ్ళు అందరూ దెయ్యాలు అవుతారో కొంతమంది అవుతారు అనేది మనం ఎప్పుడు ఆలోచించాల. సో అయిన దానికి ఏదైనా రీజన్ ఉంటుందా, లేకపోతే లైక్ ఏజ్ ఓల్డ్ బిలీఫ్ దట్ ఒక దేవాన్ని కాంక్ష ఉన్నప్పుడు దే వాంట్ ఇట్ సో బ్యాడ్లీ దే కమ్ బ్యాక్ అనేది ఒక పాపులర్ బిలీఫ్. ఆ బేసిస్ని I mean, taking that as a basis, the story is being designed. So, ఇప్పుడు ఒక బ్లాక్ మ్యాజిక్ చేసిన ఒక ఉమెన్ ఒక పసిపాపని చిత్రహింసలు పెట్టడానికి ట్రై చేస్తామంటే ఒక తాంత్రికుడు సాయంతో తను చంపుతారు. మొత్తం సెటిల్ అయిపోయింది అనుకున్న తర్వాత ఆ చచ్చిపోయిన తను దెయ్యమే మళ్ళీ అనుకొస్తుంది. అంతకు ముందే ఉన్న పవర్కి ఇంకా ఇప్పుడు ఎక్కువైనప్పుడు ఆటోమేటిక్లీ దట్ ఫ్యామిలీ విల్ గో త్రూ దట్ మచ్ మోర్ హెల్ప్. అండ్ దిస్ ఈజ్ ఇన్ వన్ లైన్ ది స్టోరీ ఆఫ్ ఆవహం. అంటే నేను అంత నిజం చెప్పినందుకు మీరు నన్ను ఆల్రెడీ నేను నవ్వేస్తాను అని పిలిచి అక్కడ భయపెడితే మీరు కంప్లైంట్ చేయొచ్చు, కానీ ముందే చంపడానికి వస్తాను అంటే మీరు దానికి ఎట్లా అంటారు? నేను భయపెట్టడంలో చాలా బిజీగా ఉంటాను, భయపడటానికి టైం దొరకదు అయిపోరు. కానీ చిన్నప్పటి నుంచి అంటే చిన్నప్పుడు తల్లిదండ్రుల నుంచి భూ అని అరిచేవాడిని, ఇప్పుడేమో సినిమా చేస్తాను. అంటే ఓవరాల్ మనకు స్టోరీ ఫస్ట్ నుంచి తెలుసు, ఏ సీన్లో ఏం జరుగుతుందని తెలుసు కనుక ఒక కొత్తగా చూసినప్పుడు ఎలా ఫీల్ అవుతారు అనేది ఇట్స్ డిఫికల్ట్ టు అండర్స్టాండ్. బట్ మిలిన్ ద టేకింగ్లో కానీ తను క్రియేట్ చేసిన మూమెంట్స్ డెఫినెట్లీ చాలా సార్లు భయపడతాను. ఆవహం తెలుగు చూసి లవ్ స్టోరీ ప్రెస్ ఏమాన్సర్ చెప్పాలి, అంతమంది చేస్తున్నారు కదా, నేను చూస్తే మొత్తం పోస్టర్లు అన్నీ లవ్ స్టోరీలో ఉన్నాయి. మళ్ళీ ఇంకో లవ్ స్టోరీ ఎందుకు మీకు? దెయ్యాల లవ్ స్టోరీ అంటే అట్లీస్ట్ ఎంటానికి ఇంట్రెస్ట్గా ఉంది, అది దట్స్ గుడ్ ఐడియా. కాంటెస్ట్ లేదండి. ఇప్పుడు చాలామంది మీరు హారర్ సినిమాలు చూస్తూ ఉంటే లోపల కూర్చుని క్యాట్ కాల్స్ అరిసి అట్లా చేస్తాం, ఎందుకంటే వాళ్ళకి భయం లేదు అని చాటుకోవటానికి అలాంటి రియాక్షన్స్ ఎక్కువ చూస్తూ ఉంటారు థియేటర్ల మీద. సో ఇప్పుడు చాలామంది నాకు ఏ సినిమా చూసినా భయం లేదు అని వింటూ ఉంటాం. సో ఒక నిజంగా ఎవరికైనా ఛాలెంజ్ చేయదలుచుకుంటే అతన్ని ఒక్కడనే థియేటర్లో పెట్టి ఒక ఈసీజీ మెషిన్ పెట్టి దానికి, సో ఇప్పుడు హార్ట్ బీట్ మీరు భయం వేసినప్పుడు ఇంక్రీజ్ అవుతుంది. సో తను చెప్పినా నాకు భయం వేయలేదని అతని హార్ట్ అవ్వదని చెప్పలేదు. సో ఈ జస్ట్ వాంటెడ్ టు క్రియేట్ దిస్ కాన్సెప్ట్. సో ఇప్పుడు థియేటర్లో ఒక్కడే తను కూర్చుని ఈసీజీ మెషిన్ పెట్టి మానిటర్ బయట ఎవ్రీబడి కెన్ సీ హౌ హిస్ హార్ట్ ఈస్ ఫీలింగ్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం. సో ఒకవేళ తన హార్ట్ బీట్ ఫ్లక్చుయేట్ అవ్వకుండా తను if you can control it, then he will get a reward. నేను నమ్మను, ఎందుకంటే నాకు ఇప్పుడు జరగలేదు. నమ్మనంటే క్వశ్చన్ ఇప్పుడు నాకు ఇప్పుడు ఒక ఏదైనా ఒక మూఢనమ్మకం అనేది మీకు జరిగే వరకు మీరు మూఢనమ్మకం అనుకుంటారు. మీకు పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అయినప్పుడు యూ కాంట్ సే దట్. సో ఐ కాంట్ స్పీక్ ఫర్ అదర్స్. నాకు ఎప్పుడు దెయ్యం కనపడలేదు కాబట్టి ఐ ఫీల్ ఇట్స్ నాట్ దేర్. కాకపోతే ఒక ఫిల్మ్ మేకర్గా మీరు ఒక గ్యాంగ్స్టర్ సినిమా తీయచ్చు, లేకపోతే యాక్షన్ ఫిల్మ్ తీయచ్చు. దట్ డజంట్ మీన్ ఆ క్యారెక్టర్స్ ఆ నమ్మే వాళ్ళ గురించి వాళ్ళకి జరిగిన ఎక్స్పీరియన్స్ గురించి మనం ఒక సినిమాటిక్గా దాన్ని క్యాప్చర్ చేస్తున్నాం. సో దట్ డజంట్ నెసెసరీ రిప్రజెంట్ వాట్ ది ఫిల్మ్ మేకర్ థింగ్స్. గదక్కర్ మరాఠీ వర్డ్ అది. కానీ నాతో ఒక 2 సినిమాలు చేశాను అండ్ ఈజ్ ఎ వెరీ గుడ్ రైటర్. సో ఈ టోటల్ ఈ ఆవహం కాన్సెప్ట్ అంతా తనే డిజైన్ చేశాడు. అండ్ ఐ థింక్ టేకింగ్ వైజ్ ఈజ్ రియలీ గుడ్. దట్ ఈస్ ద పర్స్పెక్టివ్ అండి. ఎవరెవరికి ఏం భయం వేస్తుంది అనేది ఇప్పుడు రాత్రి టైం నుంచి భూత్ అవ్వచ్చు, ఫూక్ అవ్వచ్చు, వాస్తుశాస్త్రం అవ్వచ్చు, వాట్ ఎవర్ ఫిల్మ్స్ ఐ మేడ్, దాంట్లో కొంతమంది నాకు భయం వేయలేదు అంటారు, కొంతమంది చాలా భయం వేసింది అంటారు. పర్స్పెక్టివ్ అది. సో ఇప్పుడు ఒక జానర్ ఫిల్మ్ తీసినప్పుడు మీరు కామెడీ అవ్వచ్చు, యాక్షన్ అవ్వచ్చు, ఉన్నాయి 5-6 జానర్స్. సో యాజ్ ఎ ఫిల్మ్ మేకర్ యూ కీప్ ఆన్ మేకింగ్ వెన్ ఎవర్ యూ థింక్ ద సబ్జెక్ట్ మ్యాటర్ ఇస్ ఇంట్రెస్టింగ్. డబ్బులు పోతాయన్న భయం ఉన్నప్పుడు అసలు ఇప్పుడు ఐ డోంట్ థింక్ ఎనీబడి ఎవర్ మేక్స్ అ ఫిల్మ్. అలా
మొత్తం దేశంలో డబ్బంతా వచ్చేస్తుందని ఫీలింగ్స్ తీస్తారు, కానీ పోతాయని భయంతో ఎవరు తీరు. పాయింట్ ఏంటి, ఇప్పుడు ఏ టైప్ సినిమా అయినా కొంతమందికి హారర్ సినిమాలు అంటే ఇష్టం ఉంటుంది, కొంతమందికి ఉండవు. దాని తర్వాత సినిమా ఎంత బాగా వచ్చింది, అంతకుముందు వాళ్ళు ఏం సినిమా అలాంటి టైప్లో చూశారు, వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేసి వచ్చారు, ఏముంది, అది ఈచ్ పర్సన్కి డిఫర్ అవుతుంది. సో అది మనం ముందు ఎస్టిమేట్ చేయటం అనేది ఇట్స్ నాట్ పాసిబుల్. ఫైనల్గా ఈ సినిమాలో దెయ్యాలు ఉన్నాయని చెప్పారా లేవని చెప్పారు? ఈ సినిమాలో దెయ్యాలు ఉన్నాయని చెప్పాం. ఎలా చెప్పగలం? ఈ సినిమా చెప్తాను, నేను చెప్పట్లేదు. సినిమాలో ఉన్న క్యారెక్టర్స్ చెప్తున్నారు, అది నేను మీకు చూపిస్తాను. దెయ్యాలు నన్ను ప్రూవ్ చేయడానికి రాలేదు కదండి. దెయ్యంతో జరిగిన ఒక ఎక్స్పీరియన్స్ని సినిమాటిక్గా క్యాప్చర్ చేసాం. అండ్ దెయ్యాలు ఉన్నాయా లేదా అనేది దట్ ఈస్ అన్ ఇంపాసిబుల్ డిబేట్ విచ్ విల్ నెవర్ ఎండ్. బికాజ్ ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళు ఉన్నాయంటారు, లేదన్న వాళ్ళు లేవంటారు. సో ఐ డోంట్ థింక్ ఎనీ హ్యూమన్ బీయింగ్ కెన్ ఎవర్ ఆన్సర్ దట్ క్వశ్చన్. నేను ఉన్నాయని చెప్పట్లా, నేనేం చెప్తాను, వాళ్ళకి జరిగిన ఎక్స్పీరియన్స్ నీకు చూపెడతాను. ఏ సినిమా అయినా మీకు ఒక ఫ్యాంటసీ, వెంచురీ హారర్ ఫిల్మ్ ఈజ్ అ ఫ్యాంటసీ ఫిల్మ్. ఫ్యాంటసీ అనేది ఒక ఇమాజినేషన్ నుంచి వస్తుంది. అది స్టోరీగా మీకు ఎవరన్నా ఒక చెప్తే ఇలా నాతో ఇలా జరిగింది అని చెప్పినప్పుడు అది మీకు ఇంట్రెస్ట్ కలిగిస్తే ఆ ఇన్సిడెంట్ మీరు దాన్ని ఒక సినిమాగా చేస్తారు. వెంచురీ హారర్ అనే ఒక చాలా ఫేమస్ ఫిల్మ్ అమెరికాలో, ఆ ఇంట్లో దెయ్యాలు ఉన్నాయని వినికిడి, దాని మీద 5 వెర్షన్స్ తీశారు. ఆ ఇంట్లో దెయ్యాలు ఉన్నాయా లేదా అని మనకి ఎప్పుడూ తెలియదు, కానీ ఒకవేళ ఉండుంటే ఒక ఫ్యామిలీ కాల్ ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయ్యింది అనేది యూ కెన్ స్టిల్ ఎంజాయ్ ద ఎక్స్పీరియన్స్ వితౌట్ గోయింగ్ ఇన్ టు ద డిబేట్ ఆఫ్ వెదర్ ద ఎగ్జిస్ట్ అన్న. ఈ సినిమాలో రిసెర్చ్ లేదండి, ఎందుకంటే బికాజ్ ఇస్ అ కంప్లీట్ ఫ్యాంటసీ, యూనో. అంటే ఇప్పుడు ఇది దెయ్యాలు ఉన్నాయా లేదా అని ప్రూవ్ చేయటానికి చేసిన సినిమా కాదు ఇది. ఆ ఇంట్లో ఒక దెయ్యం ఉంది, దాని ఎక్స్పీరియన్సెస్ తోటి ఆ క్యారెక్టర్స్ ఎలాంటి ట్రామాకి లోనయ్యారు అనే సినిమా. కానీ దెయ్యాలు ఉన్నాయా లేదా అనే డిబేట్ దీంట్లో లేదు. సో వీ డోంట్ నీడ్ రీసెర్చ్ ఫర్ దట్. దీనికి ముగింపు ఉంది. రక్త చేత రాస్తున్నా ఒక 60% అయిపోయిందండి షూటింగ్. రైట్ నౌ ఇట్స్ గోయింగ్ ఆన్. సో మోస్ట్ ప్రాబ్లీ జూలై ఎండ్ కానీ ఆగస్ట్ మధ్యలో కానీ రిలీజ్ అవుతుంది. దెయ్యాలు పిచ్చి ఎప్పుడు వదులుతుంది, దెయ్యం ఎప్పుడు వదులుతుంది అన్నట్టు ఉంది అది. కాదు, ఇవాళ రాత్రి మీ ఇంటికి వస్తా, అర్ధరాత్రి అక్కడ చెప్తాను అంతే. అదే నేను ఎంతవరకు నేను రామున్నా, నేను దెయ్యాను. ఇది మోస్ట్ ఒరిజినల్ లైన్ ఐ హర్డ్ అండి. సూర్యుడు కూడా చీకట్లు. నేను ఫస్ట్ అన్నది ఇది మణిరత్న గారికి, ఇళయరాజా మణిరత్న గారు చెప్పారు. అంజలి సినిమా డబుల్ పాజిటివ్ చూసి సినిమాకి వచ్చిన ప్రతి ఒక టార్చ్ లైట్ ఫ్రీగా ఇవ్వమన్నారంట. టార్చ్ లైట్ తోటి చూడాలి సినిమా, ఎక్కడ కనపడుతుంది ఇది. దాని తర్వాత అది ఈజ్ ఒరిజినల్ లైన్. ఐ థింక్ ఇట్ క్రియేట్స్ ఎ మూడ్. అంటే ఐ వుడ్ లైక్ టు కాల్ ఇట్ హై కాంట్రాస్ట్ లైటింగ్. మీరు చీకటి అంటున్నారు, ఒక పర్టిక్యులర్ లైటింగ్లో పర్టిక్యులర్ మూడ్ ఎన్హాన్స్ అవుతుంది అనే ఒక బిలీఫ్ తోటి చేసేది. ఐ థింక్ దే బోత్ ఆర్ మ్యూచువల్లీ కాంట్రాస్టింగ్. అంటే ఇప్పుడు ఫియర్ అండ్ exposing element, I don't think they go along well. Yeah? And తెల్ల చీర అంటే గుర్తొచ్చింది. ఫస్ట్ టైం నేను రాత్రిలో దెయ్యంకి మరూన్ కలర్ చీర కట్టాను. అంటే అప్పుడు అందరూ అడిగేవారు నన్ను, తెల్ల చీర ఎందుకు కట్టుకుంటారు దెయ్యం? ఆ పర్టికులర్ డైరెక్ట్ ఆఫ్ టైంలో వేసారు, దాన్ని అది ఫాలో అయిపోతారు అందరూ. ఇప్పుడు దీంట్లో జరిగి చీర కట్టించాం. సో రాత్రి నుంచి ఇంప్రూవ్మెంట్ అది.